నా టార్గెట్ హోంమంత్రి. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు ఎస్సీ మహిళలకు హోంమంత్రి పదవిని ఇస్తున్నారు. తన అనుభవంలో తాను చూసిన వారిలో హోంమంత్రులుగా ఎస్సీ మహిళలు బాగానే రాణించారు. అందుకే ఒక్కొక్క మెట్టు ఎదగాలని సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకున్నానని లేడీ డాన్ నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీలో వెల్లడించినట్లు తెలుస్తోంది. పోలీసులు నిడిగుంట అరుణకు వివిధ హత్యలకు ఉన్న సంబంధాలపై వెలికి తీసేందుకు మరోసారి పోలీస్ కస్టడీ కోరే అవకాశం ఉంది. అరుణ పోలీస్ కస్టడీ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో సంచలనాన్ని కలిగించిన లేడీ డాన్ అరుణ పోలీస్ కస్టడీలో ఆమె నేర సామ్రాజ్యానికి సంబంధించిన వ్యవహారం తేల్చాల్సి ఉంది. 3 రోజుల పాటు నిడిగుంట అరుణ పోలీస్ కస్టడీలో పూర్తి సమాచారం వెల్లడించలేదు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానం చెప్పుకొచ్చింది. అరుణ విచారణ అధికారులకు ఆఫర్ ఇచ్చింది. తాను ఏ ప్రభుత్వంలోనైనా హోంమంత్రిని అవుతానని, మీకు అవసరమైన చోట పోస్టింగ్లు ఇప్పిస్తారని పోలీసులకి చెప్పింది. సాధారణ మహిళగా ఉన్న అరుణను హోంమంత్రిగా ఎలా అవుతారని పోలీసులు ప్రశ్నించగా, తాను రోజుకి డబ్బులు కూడా పెడతాను. ఎన్నికల ఖర్చులకు సహాయం చేసే పెద్దలు నా గుప్పెట్లో ఉన్నారు. నేను అడిగితే ఆర్థిక సాయం చేసేవారు చాలా మంది ఉన్నారని సమాధానం చెప్పింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న అవిలాల శ్రీకాంత్కు నీకు ఉన్న ప్రేమ వ్యవహారంతో నువ్వు ఎలా హోంమంత్రి అవుతావని ప్రశ్నించారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ని ఎలా పెళ్లి చేసుకోవాలని అనుకున్నావని విచారణ అధికారులు అడిగారు. శ్రీకాంత్ను తనకున్న పరిచయాలతో క్షమాభిక్ష పెట్టి బయటకు తీసుకువెళ్లి ఏడాది ముందు శ్రీకాంత్ సొంత ఊరు గూడూరులో మకాం పెట్టాలని అనుకున్నాం. అప్పుడు ఏ రాజకీయ పార్టీ నుంచైనా తనకు టికెట్ వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 2 పార్టీల నుంచి తమకు తెలిసిన వారు ఉన్నారు. శ్రీకాంత్ అనేక మంది రాజకీయ నాయకులకి ఉపయోగిగా ఉన్నారు. మేమిద్దరం కలిస్తే ఒక నియోజకవర్గంలో గెలుపొందడం పెద్ద విషయమే కాదు. జీవిత ఖైదుతో పెళ్లి ఎలా కుదురుతుంది అని అనుకున్నావు అని విచారణాధికారులు ప్రశ్నించగా, మాన్యువల్ ప్రకారం క్షమాభిక్ష పెట్టేందుకు పెద్దలు సిద్ధమయ్యారు. తాను ఏదో ఒక విధంగా శ్రీకాంత్ను బయటకు తెచ్చుకోగలనన్న నమ్మకం నాకుంది. అందుకే ఆ ప్రకారం ప్లాన్ చేశాం. సాధారణ మహిళకు 4 కార్లు, డ్రైవర్ జీతం, డీజిల్ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తాయని విచారణాధికారులు ప్రశ్నించారు. తన చెల్లి ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఏవోగా పనిచేస్తుంది. ప్రతి నెల 1,50,000 ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నాకిస్తుంది. దీంతో నా మెయింటెనెన్స్ సరిపోతుందని అరుణ సమాధానం చెప్పింది. ఈ వ్యవహారం అబద్ధమని పోలీస్ విచారణలో తేలింది. మీరు సాధారణ మహిళ, లేడీ డాన్ గా ఎలా మారారు? నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా అనేక మంది నాకు పరిచయం అయ్యారు. నాకు లైకులు కొట్టారు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టారు. దీనికి తోడు నేను దిశ ఫౌండేషన్ పెట్టాను. సొంతగానే ఇక మందితో పరిచయాలు పెంచుకున్నారు. నన్ను పేపర్ వాళ్ళు లేడీ డాన్ గా మార్చారు. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ ద్వారా అనేక మంది నాతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. నా అందాన్ని చూసి ముగ్ధులయ్యారు అనే సమాచారం ఆమె పోలీసులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. నిడిగుంట అరుణకు ట్రాన్స్జెండర్ హాసిని హత్యకు సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. అరుణ ఫోన్లో ట్రాన్స్జెండర్ హాసిని హత్యకు సంబంధించిన వివరాలు కొన్ని ఉన్నట్లు సమాచారం. గత 2 ఏళ్లుగా అరుణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తాన్ని పోలీసులు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలో అరుణకు ఏ హత్యలతో సంబంధాలున్నాయి, శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైలును ఎలా ఉపయోగించుకుని సెటిల్మెంట్లు చేశారన్న సమాచారం అరుణ నుంచి బయటకు తీయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మరో పిటిషన్ కోర్టులో వేసి మరోసారి పోలీస్ కస్టడీకి అరుణని తీసుకునే అవకాశాలున్నాయి. 3 రోజుల పోలీస్ కస్టడీ అనంతరం అరుణ ఒంగోలు జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. మరిన్ని వివరాల కోసం అరుణ ఆర్థిక లావాదేవీలను విచారించనున్నారు పోలీసులు.